901 902 903. శబాష్ శబాష్ శబాష్. నువ్వేమో 900 సార్లు డంబుల్ని ఎత్తావా? లేదు, నేను మొదలు పెట్టిందే 900 తర్వాత. అంతకు ముందు ఉన్న లెక్కలు నాకు అంతగా రావు కదా. అందరూ చూసారా, కిటి ఇంటికి మొసలి పెడుతోంది. నువ్వు చెప్పింది నిజమే, అదే మొదటిసారి చేసింది. మనం ఎలాగైనా కిటిని కాపాడాలి. నేను వెళ్ళి కిట్టికి సాయం చేస్తాను. అయినా నేను నా మజిల్స్ ని ఎందుకు పెంచాను అనుకుంటున్నారు? మరేం పర్వాలేదు, ఈసారి పగలు కొడతానులే. ఇప్పుడు వెళ్ళి కిట్టిని కాపాడదాం పదండి. ఇప్పుడు నేను ఏ జోకు వేయలేదు కదా, చప్పట్లు ఎందుకు కొడుతున్నారు? కిటి భయపడకు, మేము వచ్చేసాం. దాడి చేయండి. అరే, ఎంత హార్డ్ అయిన స్కిన్. ఇది ఏ క్రీమ్ రాసుకుంటోంది? వదిలిపెట్టు. అది మిస్టర్ కన్నా గారిని ముందు తినేసింది, అందుకే లోపల నుండి వస్తున్నారు. గుర్రం ఆకలిగా ఉందంట, అందుకే దానికి శనగలు పెట్టాను. నేనేమి ముందుగా తినలేదు, అందుకే అది ముసలిగా మారిపోయింది. కన్నా సార్, మీకేం కాలేదు కదా? అన్ని శుభ్రంగా ఉండాలని ఈ ప్రపంచంలో చెప్తూ ఉంటారు. మిగిలిన ఎముకలు 4 పళ్ళు రాలిపోయాయి, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. చేపలు కొట్టండి. కానీ మీరెందుకు మొసలి కాస్ట్యూమ్ వేసుకున్నారు? మన నగరానికి పెద్ద డైరెక్టర్ వచ్చాడు, స్పాట్ బాయ్ త్రిపాఠి. మృగాలతో సినిమా తీస్తున్నాడు, అందుకని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అలాగా? సరే, అయితే మేము ఆడిషన్ కి వెళ్తాం. తను వర్షంలో తడిసిపోయింది, ఎందుకంటే తన జుట్టు నకిలీది. జాగ్రత్తగా ఉండండి, ఆ డైరెక్టర్ అన్ని అసలైనవి కావాలంటాడు. చేపలు కొట్టండి. అలాగా? అయినా సరే, మేము ఆడిషన్ కి వెళ్తాం. ఐడియా. హనీ లోపలికి వెళ్ళినట్టుగా ఉన్నాడు. లైన్కి నడవడం రాదా? పొద్దునుంచి మేము లైన్ లో నిలబడ్డాం, కనపడలేదా మూర్ఖుడా? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. అన్నయ్య, మీ కాయిన్ కింద పడిపోయింది. అవును, నీకేమనిపిస్తుంది? నేను లైన్ లోంచి అటుపక్కకి వెళ్ళిపోతాను. నువ్వు మాత్రమే తెలివైనవాడువా? పో, ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఈ రోజు ఆడిషన్ పూర్తయిపోయింది. అరే, ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళగలం? తిరిగి వెళ్ళిపోవాలనుకుంటా. దీనికోసమే కష్టపడ్డాం. ఆడిషన్ కి వెళ్ళే తీరాలి. కానీ లోపలికి ఎలా వెళ్ళాలి? మనం అటువైపు నుంచి లోపలికి వెళ్దాం. కానీ అది చాలా ఎత్తులో ఉంది. ఐడియా. వావ్, ఏంటా డెడికేషన్? వావ్, ఎంత అడ్వెంచర్ గా ఉంది. రండి రండి, నేనే ఈ మూవీకి డైరెక్టర్ ని, స్పాట్ బాయ్ త్రిపాఠి. మీరు మీ స్కూటర్ ని తర్వాత స్టార్ట్ చేసుకోండి. డైరెక్టర్ పేరు స్మార్ట్ బాయ్ త్రిపాఠినా? ఈ సినిమా కాన్సెప్ట్ టీని ఆర్చేటట్టుంది, అందువల్లే ఇటువంటి డైరెక్టర్ ని ఎంచుకున్నారు. బాబు, నా పేరు స్మార్ట్ బాయ్ త్రిపాఠి, షూట్ చేసేస్తా. ఓహో, కెమెరానా? ఇప్పుడే మిమ్మల్ని చూశాను, మీరు చాలా ధైర్యవంతులు.
యువకులు మీరు ఆడిషన్ కి సిద్ధంగా ఉండండి. అందరూ ఫైటింగ్ కి రెడీగా ఉన్నారా? ఎవరితో తెలుసా? గొరిల్లా తోటి. గొరిల్లా? ఎందుకు భయపడుతున్నారు? ఇది ఫిల్మే కదా, అవన్నీ డూపై ఉంటాయి. నాకు నా మూవీలో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకనే మీరు నిజమైన గొరిల్లాతో ఫైట్ చేయాలి. మా శరీరం ఫిట్ గా ఉందో లేదో తెలీదు, కానీ సినిమా మాత్రం ఫిట్ గా ఉండాలి. అర్థమైందా? మీరు రెడీగా ఉన్నారుగా? లేదు. అయితే సరే. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ గొరిల్లా దానంతట అదే కొట్టుకుంటోంది. గొరిల్లా తనకు తానే కొట్టుకుంటే అది కోపంగా ఉన్నట్టుగా అర్థం. మంచినీళ్ళు కావాలా? అరే ఓ, మిమ్మల్ని ఎవరు అడిగారు? నేను గొరిల్లానే అడిగాను. తను సీన్ చేసి చేసి అలసిపోయి ఉంటుంది. శబాస్ శబాస్ శబాస్. దీన్ని వింటుంటే నా కంట్లోంచి నీరు వచ్చింది. అర్థమైందా? బాబు, మరుసటి సీను కొండ మీద నుంచి దూకాలి. షూట్ చేసేస్తాను. ఎంత ఎత్తు నుంచి కిందకు దూకాలా? కిందకు చూడండి, మౌంట్ ఎవరెస్ట్ కూడా కిందే ఉంటుంది. చిన్నోడా, ఇంత ఎత్తు నుంచి చూస్తుంటే అన్ని చీమల్లా కనిపిస్తున్నాయి. అవి ఒత్తి చేమలే, ఇక్కడే ఎత్తుగా ఉంది. మీరెవరు దిగులు పడకండి, మన సేఫ్టీ గురించి డైరెక్టర్ గారు చూసుకుంటారులే. అందరూ రెడీయా? లేదు. ఓకే, షూట్ చేసేస్తా. ఆయన మనల్ని తోచేయడమే కాదు, మనందరినీ ఆయన మోసం చేశారు కూడా. అర్థమయ్యిందా? సీన్ ఎలా వచ్చింది సార్? మీరు పడిపోయిన స్టైలు నాకు అంతగా నచ్చలేదు. నువ్వు మా ప్రాణాలతో ఆడుకున్నావు. మా స్టైలు నీకు అసలు నచ్చలేదా? సరే, అసలు నీకేం కావాలి? డైరెక్టర్ సార్, మీ సీన్ లో అసలు డైలాగ్సే ఉండవా? బాబు, నెక్స్ట్ సీన్ లో చాలా చాలా పెద్ద డైలాగులు ఉన్నాయి. డైలాగ్ ఏంటి? ఆ డైలాగ్ ఏంటంటే, కాపాడండి కాపాడండి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఒక సర్కస్ ఫిట్ తీయాలి. నిప్పు మీద ఒక తాడు ఉంటుంది. అప్పుడు మీరు దాని మీద బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్నా, ఒక బిస్కెట్ ఇవ్వండి. ఆవ్! అసలు నీకు మర్యాదే తెలీదా? రాబోయే రోజుల్లో సూపర్ స్టార్ ని నన్నే బిస్కెట్ తో కొడుతున్నావు. హలో, నాకు టీ ఇవ్వండి. మీకు ఇంకేమైనా కావాలా? నా చేతుల్లో ఏమైనా కట్టేశారా? బిస్కెట్ ని నా మొహాన్ని వేసి కొడుతున్నావు. ఇప్పుడు మేనేజర్లకి స్టార్ల కన్నా చాలా ఎక్కువ మర్యాద దొరుకుతున్నది. యాక్టర్స్, ఇలా రండి. ఏంటి పిలిచారా? మనకి గొప్ప అవార్డు దొరకబోతుంది. మన మొదటి సినిమా ఆఖరి సినిమా అవబోతోంది. అరే, ఈ తాడు ఇలా ఉంది కదా, మనం నలుగురు దీని మీదకి ఎలా వెళ్తాం? మీరు ఈ తాడు మీద నడుచుకుంటూ పోవాలి. తర్వాత కింద మండే ఆ మంటల నుంచి మీరు తప్పించుకోవాలి. అందరూ రెడీగా ఉన్నారా? ఓకే. ఏం లేదు, బన్నీతో చెప్పాను. రైట్ రైట్ రైట్. ఏమీ లేదు, నేను జోర్దార్తో చెప్పాను. అని కాన్సంట్రేషన్ చేయని. ఒకవేళ నేను కింద పడినా మళ్ళీ ఎగరగలను. నువ్వు కింద పడితే అంతే సంగతులు. అర్థమైందా?
డైరెక్టర్ సార్ మీరు చెప్పినట్టుగానే మేము అన్ని సీన్లోనూ యాక్ట్ చేసాం. ఇప్పుడు చెప్పండి మీ జంగిల్ మూవీలో మమ్మల్ని తీసుకుంటారా లేదా? నేను మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాను, పెద్ద హీరోని పెట్టుకుంటాను, ముందు తెలుసుకోండి. మరైతే ఎందుకు మాతో ఈ సీన్స్ అన్ని తీశారు? అందుకే నేను కొత్త కెమెరా కొనుక్కున్నాను. ఆ కెమెరా తోటే మిమ్మల్ని టెస్ట్ చేసి షూట్ చేశాను అంతే. శబాష్ శబాష్ శబాష్. గొరిల్లాను మా మీద ఉసుకెళ్ళిపావు, కొండ మించి కిందకు తోసేసావు, నిప్పుల్లో నడిపించావు. ఇవన్నీ మీ కెమెరా టెస్ట్ చేయడానికా? ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒక సైంటిస్ట్ కూడా అసలు చేయడు. ఇంకా ఒకే ఒక్క సీన్ ఉంది. మీరంతా డ్యామ్ కి ముందు నిలబడాలి, చేతులతో నీళ్లను ఆపాలి. అప్పుడు నేను మిమ్మల్ని షూట్ చేస్తాను. ఫ్రెండ్స్, సహజంగా నేను చాలా శాంతమూర్తిని, కానీ ఇతన్ని కొట్టడానికి మాత్రం నేను మిమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్నాను. మాతోనే టెస్టింగ్ చేస్తావా? ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో చూడు. అవును, మనం ఎంత ఇబ్బంది పడ్డామో అతనికి అర్థం కావాలి. నాకు ఇప్పుడే బుద్ధి వచ్చింది, నన్ను క్షమించండి. అవును, మీ అందరికి రోల్స్ దక్కాయా లేదా? ఒకవేళ దొరక్కపోతే మరో కొత్త డైరెక్టర్ వచ్చాడు ఇక్కడికి.